వికీ ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. ఇన్నాళ్ళు రకరకాల పుకార్లు బయలుదేరినాయి మెగా ఫ్యామిలీలో. కానీ ఒకటి మాత్రం నిజం, మెగాస్టార్ అనే సూర్యుడికి దగ్గర ఉన్న నక్షత్రాల మాదిరిగా పవన్ కళ్యాణ్ గాని, రామ్ చరణ్ గాని, నాగేంద్రబాబు గాని, అల్లు అర్జున్ గాని, సాయి ధరమ్ తేజ గాని, వరుణ్ తేజ్ గాని, అల్లు శిరీష్ గాని, ఇంకా ఎవరెవరైనా ఎక్సెట్రా ఎక్సెట్రా వగైరా వగైరాలు ఎవరైనా సరే మెగాస్టార్ అనే సూర్యుడి దగ్గర నక్షత్రాలు అనుకున్నారు. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. అవి వింటుంటే మతిపోవటమే. ఏమా విషయాలు అనే విషయం మీదకి ఫోకస్ పెడితే, అల్లు అర్జున్ ఒక రేంజ్ లో వస్తూ ఉన్నాడు. మొదట స్టార్డమ్ లేకపోయినా చిన్నగా తన సినిమాలతో సత్తా పెంచుకుంటూ వచ్చి, నేను మెగాస్టార్ అనే సూర్యుడి దగ్గర నక్షత్రాన్ని అంటూ వచ్చాడు. అలాగే ఫ్యాన్స్ ని కూడా పెంచుకుంటూ వచ్చాడు. ఈ మధ్యనే అల్లు అర్జున్ పవర్ స్టార్ అని అరుస్తుంటే, పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే నేను చెప్పను బ్రదర్ అనే హ్యాష్ ట్యాగ్ తో పాపులర్ అయిపోయాడు. అంటే పవన్ కళ్యాణ్ మీద ద్వేషమా, లేక ఇష్టం లేక తన స్టార్డమ్ తనకే ఉండాలి, వేరే వాళ్లతో కలిపి నాకు గుర్తింపేంది అనే విషయమా అని అనుకున్నారు. ఇప్పుడే వస్తున్న విషయాలను బట్టి చూస్తే, ఫిల్మ్ నగర్ లో వస్తున్న రూమర్స్ ను బట్టి చూస్తే, ఈ మధ్యనే అల్లు అర్జున్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి, అంటే రెండు రాష్ట్రాల్లో ఉన్న అభిమానుల్లో కొంతమందిని ఎంపిక చేసి పిలిపించి, తన యాక్టివిటీస్ తన సినిమాలో ఎలా నటిస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ పెట్టి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అన్నట్లు గుప్పుమంటున్నాయి వార్తలు. దీని వెనుక కర్త కర్మ క్రియ అన్ని అల్లు అరవిందే అని కూడా అంటున్నారు. కారణం, కొంతమంది అంటున్న విషయాలను బట్టి చూస్తే, 10 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా మెగాస్టార్ స్టామినా తగ్గలేదు, 100 కోట్ల వసూళ్లతో దూసుకుపోయాడు. ప్లస్ గుంటూరులో మీటింగ్ మోతం మోగిపోయింది. మరి అటువంటి స్టార్డమ్ తన కొడుకు కూడా రావాలని ఏ తండ్రికైనా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఈ మీటింగ్ కండక్ట్ చేశాడు అంటున్నారు కొంతమంది. ఏదేమైనా త్వరలోనే అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటికి వస్తాడు, అల్లు కార్డుతోనే సినిమాల్లో నటిస్తాడు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఎంత మటుకు నిజమనే చూడాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మెగాస్టార్ అనే సూర్యుడు లేకపోతే ఈ చిన్న చిన్న నక్షత్రాలు లేవు అనేది మాత్రం కన్ఫర్మ్. ఇది నిజం, సత్యం. ఇదే మెగాస్టార్ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడోడు, పవన్ కళ్యాణ్ ఎక్కడోడు, నాగేంద్రబాబు ఎక్కడోడు, వరుణ్ తేజ్ ఎక్కడోడు, సాయి ధరమ్ తేజ్ ఎక్కడవాడు. మెగా కార్డును అడ్డం పెట్టుకొని మెగాస్టార్ అయిపోదాం అనుకునే వాళ్ళకి బలంగా మెగాస్టార్ కూడా ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాలి అంటున్నారు ఫ్యాన్స్. చూద్దాం ఇది ఎక్కడ దాకా దారితీస్తుందో. ఏదేమైనా చిరంజీవికి ప్రత్యామ్నాయంగా ఎదగాలి, మెగాస్టార్ కి ప్రత్యామ్నాయంగా ఎదగాలి అనుకోవటం శుద్ధ తప్పు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గాని, నాగేంద్రబాబు గాని చెప్తారు, మా అన్నయ్యే మాకు రక్ష, మా అన్నయ్యని వదిలిపెట్టి మేము ఉండలేం, మా అన్నయ్యే మాకు మర్రి చెట్టు, మా అన్నయ్య వల్లే మేము ఇంతవాళ్ళం అయ్యామని చెప్తారు. మరి ఈ అల్లు ఫ్యామిలీ ఏం చెబుతుందో చూద్దాం. ముందు ఏం జరగబోతుందో కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా మెగాస్టారే. ఎంతమంది జిగాస్టార్లు వచ్చినా మెగాస్టార్ ముందు వెలవలబోతారు అనేది ఖైదీ నెంబర్ 150తోనే అర్థమైపోయింది. చూద్దాం ఈ కాంపిటీషన్ ఎక్కడి దాకా దారి తీస్తుందో. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఏదేమైనా చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలు ధీటుగా అల్లు అర్జున్ కూడా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి తన ఓన్ కార్డుని తిప్పాలి అనుకుంటాం ఎంతైనా సంతోషం. కానీ మెగాస్టార్ లేనిదే ఈ చిన్న చిన్న స్టార్స్ లేరు అనేది మాత్రం వాస్తవం. కానీ చూద్దాం ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటాడో ఫ్యూచర్ లో. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. సబ్స్క్రైబ్ వికే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.